నెక్స్ట్ ఇదండి పెళ్ళి టాక్ క్యాష్ అంతా ఎందుకు తెలుసా? మళ్ళీ ప్రాంక్ కాదు, మీ బావ గిఫ్ట్ అయిపోతుంది రింగ్ గుర్తుపెట్టుకోమని నిద్ర ఇస్తాండి. మా బావ లైఫ్ గోల్డెన్ డేస్ అయిపోయింది. బ్యాచిలర్ లైఫ్ పోయి మ్యారీడ్ లైఫ్ లో పడ్డాడు. నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, 2 కార్లు ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాణాలు టోటల్ 13 వెహికల్స్ లో వచ్చాం. సింగమలై ఏం పెద్ద రైడ్ మూవీలో వచ్చినట్లు సార్ నువ్వు. నెక్స్ట్ ఇదండి పెళ్ళి టాక్ సంబంధాలు చూస్తున్నారు ఆల్రెడీ చూస్తున్నారే సిగ్గుపడతాను అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరైనా రెడీగా ఉంటే చెప్పండి. ఇది ఖచ్చితంగా సాయి గడి పనే. డాడీ నా సాయి అలాంటి వాడు కాదు. మంచి మనసున్నవాడు నా సాయి. పరుల సొమ్ము ఆశించేవాడు కాదు నా సాయి. లడ్డు బాగుంది. మోని కుక్కలంటే భయం ఆడ వరకు తరుముకొని పోయింది. ఏ రాము పరిగెత్తు. వీడిని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా? వీడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇంటికి రా చెప్తాను ఈ పని. బింగో బింగో బింగో. ఈ క్యాష్ అంతా ఎందుకు తెలుసా? మళ్ళీ ప్రాంక్ కాదు, మీ బావ గిఫ్ట్ అయిపోతుంది రింగ్ పిన్ కూడా గుర్తుపెట్టుకోమని నిద్ర ఇస్తాండి. ఓకే ఓకే. ఏయ్ కొట్లాడుకోకూడదు. ఓయ్ ఇదంతా సెటప్. హల్దీ మెహందీ అన్నీ ఇదే జరిగింది. అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఊరేగింపు కార్లు రెడీ అవుతున్నాయి, యుద్ధంలోకి దిగుతున్నాయి. దత్త డ్రోన్ ఆడింది దత్త. ఫ్లయింగ్ షాట్స్. ఈ షాట్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నా సాయి అన్న చెప్పనా ఏమో చెప్తా అండి. ఏం లేదు బ్రో, ఇప్పుడే పెళ్ళి అయింది. ఇంకా కాలే, అయిపోయింది. ఇంకా దీని తర్వాత చాలా మళ్ళీ ఏముంది, మా బావ లైఫ్ గోల్డెన్ డేస్ అయిపోయింది. బ్యాచిలర్ లైఫ్ పోయి మ్యారీడ్ లైఫ్ లో పడ్డాడు. నెక్స్ట్ మీ డేస్లోనే అయిపోతుంది. చూద్దాం. లెట్స్ సీ. మీ అన్న తర్వాత అది మాత్రం మీ తర్వాతే మాట్లాడు. చెప్పేసాను సాయి అన్నతో మీ గోల్ అంటే ఆయన చేసుకోండి. నేను ఇద్దరు 1999. అది మీ అన్నది నాది కనెక్షన్.
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS. ఇప్పుడే ముహూర్తం నుంచి వచ్చేసాము. ఇంకా ఫుల్ అలిసిపోయింటే రూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకొని వీడు ఇంకా చేంజ్ చేసుకోలేదు. చేంజ్ చేసుకోరాము చెప్పు బట్టలు ఇంట్లో మర్చిపోయిందామని. వెళ్దామా ఇంకా? వాడాడా వాడు నూబ్ డ్రైవర్ గాడు. అందుకు కార్లో వేసామండి. ఏంటి బ్రో అంత మాట రాము నువ్వు రాము కొంచెం ముందరు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఏం లేదు డొల్లా. చెప్పు ఏం లేదన్నా. హిమకర్ యూట్యూబ్ బ్లాగ్ చేస్తానన్నా అన్నాడు. సరే చెయ్యిరా అన్న. రోడ్డు పక్కన స్పీడ్ పోన్నా అన్నాడు. చూసే రోడ్ గుంతలు అప్స్ వేవ్స్ ఉన్నాయి చూడే. అది మ్యాటర్. అట్లా చేయలేదు నువ్వు. ఇది చిలుకూరుకి ఫ్రెండ్స్. చిలుకూరుకి అంటే ఎరితాత గుడి, ఫేమస్ గుడి. వెళ్ళిపోయింది కదా, అదే కదా అంటే గుడి రోడ్. ఇది గుడి చూపించి ఉరవకొండ నుంచి 20 minutes. ఉరవకొండ అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్. ఇది అనంతపూర్ హైవే కదా. ఇది వచ్చేసి గుంతకల్ హైవే. ఇది గుంతకల్ హైవేనా? దీనికి విశాఖపట్నం పోర్ట్ టు అరకోలా ఇదంతా నేషనల్ హైవే. సో మనకి దాన్ని పొద్దున్నే దత్తా పిక్ చేసుకుంది కూడా ఇటు నుంచే. ఆ రోజు ఈ నుంచా? ఈ నుంచి ఎందుకు పిక్ చేసుకున్నాడు? అటు నుంచి నేను కన్ఫ్యూజ్ అయినది. వచ్చింది ఆ పక్క అవునులే. చెక్ పోస్ట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు లేదు నన్ను. ఈ బస్ కొత్త రూట్ అది. అవును, రాజ్ ట్రావెల్స్ చెప్పేది మర్చిపోయినా. అది ఎట్లా వచ్చింది? ఇట్లే ఇప్పుడు కొత్త బస్ వేసినారు రాజ్ ట్రావెల్స్ అని. అది ఈ హైవే మీద వస్తుంది. నేను అక్కడ చూసిన పెళ్లి కూతురు ఇల్లు అదే. లైటింగ్ వేసినారు. అంత ఫోన్ మాట్లాడుతా ఎక్కింది కదా. ఆడే కదా ఆర్టీఓ చెక్ పోస్ట్. ఆర్టీఓ చెక్ పోస్ట్ కూడా ఉంది. ఆంధ్ర బార్డర్ ఆడే. ఈడే వచ్చింది పొద్దున. పెళ్ళి అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. లేదు సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా రేపు ఒకటే ఉంటే రేపు కూడా బాగుంటది. వాడు ఏదో టికెట్ బుక్ చేసుకున్నాడు బెంగళూరుకి. అంటే వాడు మినిమం ఒగులు చేసేదాకా వదులుడోడు. ఒగులు అంటారు వాడిని, ఒగులు పర్సన్. లేదు నా చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకొని మరి ఏం వర్క్ చేసినా అన్ని తెలిసినవి పనులేని ఇవన్నీ. ఏం పనులు నీకు చెప్పా నేను, ఉండాలిరా సాటర్డే వరకు ఉండాలిరా, సాటర్డే సాయంత్రం వెళ్ళిపోవని. వింటివా నువ్వు? ఉండిలే, రేపు వెళ్దాము మళ్ళీ. ఇంకా 1 month తర్వాత అట్లా చూసుకొని వీలు చూసుకొని మీరు ఫ్రీ అయిన ఇంకా ఎక్కడికైనా బయటకు అలా వెళ్దాం. యాడికి వెళ్ళేది? ఇక్కడే ఉంటావా? ఊరికే అట్లా మైండ్ రిలాక్సేషన్ కోసం అలా బయటకు వెళ్ళొచ్చు కదా. ఏదన్నా కానీ చేసే పని పద్ధతి. ఇప్పుడు దేనికి నాది అక్కడ కార్లు వరుసగా పెట్టింది లైన్గా. అది పెళ్లి కూతుర్ని మేము మా ఇంటికి తీసుకెళ్తాం. ఓకే. సో ఇప్పుడు పెళ్ళి అయింది కదా. పెళ్ళైనప్పుడు ఏమంటే ఇప్పుడు అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఓకే. దానికి కొంచెం గ్రాండ్ వెల్కమ్. ఇక్కడ వాళ్ళు కొద్దిగా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ చూసుకొని అప్పుడు మేము పంపిస్తాం, తీసుకెళ్తాం మేము. నా డ్రైవర్ వచ్చాడు, నూబ్ డ్రైవర్. ఆ కార్లో వచ్చాడు. నూబ్గానే ఉంటాడు. 2 ఇంకా వెనక ఉన్నాయి. చాలా అంటే కష్టమే. అమ్మాయిలు దింపారంట. టైమింగ్ ఏం లేదు. అమ్మాయిలు అంటే ఎగొడిస్ట్ అనుకుంటాను. ఫ్రెండ్స్ టెంపుల్కి వచ్చాం. దత్తా గుడికి వచ్చామండి. ఏం లేదు పర్సనల్, మనం ప్రైవేట్లో పెట్టుకున్నాం. దత్తాకి ఎక్స్పీరియన్స్. ఇప్పుడే పెళ్లి కూతురు తీసుకెళ్ళి మా ఇంటికి పోతున్నామండి. అందుకు టెంపుల్ దగ్గర దేవుని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరుతున్నామండి. కానీ దేవుడు ఆశీర్వాదం ఇడుకుంటుందండి. నాకుంటుందా? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. భలే ఉన్నావు దత్తా పంచలా. ఏం చూపిస్తున్నావు? ఎన్ని దారుణాలు సార్. భలే ఉన్నావు దత్తా. హెయిర్ స్టైల్ కాదు ఫస్ట్ ఆ బ్లాక్కి కంపేర్ చేస్తే హెయిర్ చూడు ఏం పెరిగింది. టోటల్ 13 vehicles వచ్చాం. బట్ ఇక్కడ 10 ఉన్నాయి. ఇంకా 3 ఫ్రంట్ వెళ్ళాయి. ఫ్రెండ్స్ 2 కార్లు ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాణాలు. ఇంకో కార్ వెనకుంది. ఏమైతే తెలీదు. అన్నకి ఫ్రాడ్ గాడు అయితే వాడే సుధీర్ గాడు. ఇదో ఇక్కడ. ఈ
ఇప్పుడే ఇంకా క్రాకర్స్ అంతా పేల్చే కోసం మేము ఇప్పుడు కార్ వేసుకొని ఆరామ్సే వెళ్ళిపోతాం. కార్ వేసుకొని క్రాకర్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా, అక్కడికి పోయి ల్యాండ్ చేయాలి ఇప్పుడు మేము. సింగమలై వచ్చాము అడుగుకో. సింగమలై మ్యూజిక్ సింగమలై సింగమలై ಅದು ಟ್ಯೂನ್ ರಾದೇಮೋ ಇನ್ಪಿಸೆ ಕನ್ನಡ ಬರಲ್ಲ ಕನ್ನಡ ಯಾರು సింగమలై ಟ್ಯೂನ್ ಬರ್ತದೆ సింగమలై సింహాద్రి ಇದು. ఏమైంది చెప్పు. ఎక్సైట్మెంట్ పొద్దున నిన్నటి నుంచి మాట్లాడదు. ఏమైంది వద్దు, అదే నోట్తో పని చెప్పదు. అదే బాధ. బాయ్ రాము, బస్సు వచ్చింది పోతా ఇంకా. బాయ్, గుడ్ నైట్. బాయ్ 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 బాయ్. బాయ్. సరే.